కామారెడ్డి జిల్లాలో డయేరియా, డెంగ్యూ, వైరల్ జ్వరాల బారిన పడి అస్వస్థతకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో కామారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. వ్యాధులు సోకకుండా వివిధ శాఖల సమన్వయంతో పనిచేస్తున్నామని, ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి అప్రమత్తం చేశామంటున్న కామారెడ్డి డిఎంహెచ్ఓ డాక్టర్ చంద్రశేఖర్తో మా ప్రతినిధి భూపతి ఫేస్ టు ఫేస్. కామారెడ్డి జిల్లాలో గత కొన్ని రోజులుగా వైరల్ ఫీవర్స్ కొనసాగుతున్నాయి. డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్తో పాటు ఇతర సీజనల్ వ్యాధులు కూడా వ్యాప్తిస్తున్న పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో జిల్లా వైద్య శాఖ అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా వైద్య శాఖను అలర్ట్ చేసిన పరిస్థితి నెలకొంది. మనతోటి జిల్లా డిఎంహెచ్ఓ చంద్రశేఖర్ గారు ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, జిల్లాలో పరిస్థితి ఎట్లా ఉంది ఇప్పుడు? సార్, ఇప్పుడు సీజనల్ మనకి వ్యాధులు అన్నది మనకి జూన్ నుంచి మొదలవుతావు సార్. సో ఈ జూన్ నుంచి కూడా మనము జూన్ కన్నా ముందుగానే మే ముందు భాగం నుంచి కూడా మనము మన గౌరవనీయులు కమిషనర్ గారు, మా డైరెక్టర్ ఆఫ్ హెల్త్, తర్వాత మన జిల్లా గౌరవనీయులు జిల్లా కలెక్టర్ గారు ఆదేశానుసారంగా ప్రీ ప్రిపేర్డ్నెస్ యాక్టివిటీస్ అంటాం సార్. ప్రిపేర్డ్నెస్ యాక్టివిటీస్ అంటే ఇంటర్ డిపార్ట్మెంటల్ కోఆర్డినేషను, ట్రైనింగ్ టు ద ఆల్ స్టాఫ్, ఆశా టు ద మెడికల్ ఆఫీసర్ వరకు కూడా అందరికి కూడా ట్రైన్ చేయడము. సో ప్రివెంటివ్ ఆస్పెక్ట్స్లో ఏమేమి యాక్టివిటీస్ అన్నీ కూడా చేయాలన్నది వెల్ సెటిల్డ్గా ఉండి ఇంటర్ డిపార్ట్మెంటల్ కోఆర్డినేషన్ తోటి కూడా దీంట్లో డిపిఓ గారితో మరియు మున్సిపల్ కమిషనర్ గారితో మరియు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు, అంగన్వాడీ డిపార్ట్మెంట్, ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ తోటి కూడా కోఆర్డినేషన్ చేసేసుకొని, ముఖ్యంగా రూరల్ వాటర్ సప్లై డిపార్ట్మెంట్ తోటి కూడా మనం కోఆర్డినేట్ చేసుకునేసేసి వాళ్ళతో సమావేశాలు జరగడం జరిగింది. కంప్లీట్గా ప్రిపేర్డ్నెస్ యాక్టివిటీస్ అంతా కూడా ఎఫెక్టివ్గా చేసుకున్నాం సార్. సో మనకున్న ఈ వాతావరణ దృష్ట్యా మనకు లాస్ట్ మంత్ మనకి జూన్ లోపల మనకి 17 కేసెస్ డెంగ్యూ రిపోర్ట్ అయినాయి. హై రిస్క్ కేసెస్ అన్నీ కూడా మనం మ్యాప్ చేసుకున్నాము. ఈ యొక్క 17 కేసెస్ అన్నీ కూడా ఈజీగా రికవర్ అయిపోయినాయి సార్. కానీ ఖచ్చితంగా ఏంటంటే మనకు ఈ యొక్క డయాగ్నోసిస్ కూడా ఏంటంటే మేము ప్రతిదీ కూడా సస్పెక్టెడ్ కేసెస్ అన్నీ కూడా మేము టీ-హబ్ ద్వారా మేము వాళ్ళందరికీ కూడా టెస్టింగ్ చేయడం జరుగుతుంది. సో ఆ టెస్టింగ్ రేట్ అంతా కూడా పెరుగుతుంది కాబట్టి మనకు డయాగ్నోసిస్ కూడా హెల్తీగా అయిపోతుంది. సో ప్రివెన్షన్తో పాటుగా మనము ఆ డయాగ్నోస్ చేసిన కేసెస్కి ఎఫెక్టివ్గా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. దాని ద్వారా మనకు ఎలాంటి డెత్స్ లేకుండా చూసుకుంటున్నాం. సో ఈ మంత్ మనకు 13 కేసెస్ రికార్డ్ అయినాయి డెంగ్యూ. సో అన్నీ కూడా రికవర్ అయిపోయినాయి. ఇప్పటి వరకు కూడా ఏది కూడా అంటువర్డ్ ఎఫెక్ట్ లేదు. సో నిన్న మనకు సంబంధించింది ఏంటంటే కలాన్ లోపల మనకి డయేరియా కేసెస్ డెత్ అన్నది అది కంప్లీట్గా అవాస్తవము. సో దాంట్లో సీజనల్ వేరియేషను, తర్వాత లాస్ట్ వీక్ ఈ బోనాల ఫెస్టివల్ ద్వారా ఆ ఫుడ్ కంటామినేషన్ ద్వారా ఒకరిద్దరికి వాంతులు వచ్చిన మాట ఉంది, వాస్తవము. కానీ కాకపోతే ఏంటంటే ఈ డెత్ అయిన కేసెస్కి అదర్ రీజన్స్ ఉన్నాయి. దాంట్లో ఎలాంటి మనకి దీనికి వాంతుల వల్ల చనిపోయినారన్నది, విరోచనాల వల్ల చనిపోయినారన్నది ఎక్కడ కూడా మనకు నిర్ధారణ కాలేదు. మొత్తం జిల్లాలో పూర్తి స్థాయిలో సిబ్బంది అప్రమత్తంగా ఉన్నారు. అసలు వర్షాకాలం కావడంతో పెద్ద సంఖ్యలో వ్యాధులు వచ్చే పరిస్థితి ఉంది. సీజనల్ వ్యాధులు, వైరల్ ఫీవర్స్ వచ్చే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ ఎట్లా అప్రమత్తమైంది? సార్, ఇందాకే మనం అనుకున్నాము ప్రిపేర్డ్నెస్ అంతా కూడా మనము హెల్దీగా చేసుకున్నాము. అందరితోటి కూడా ఇంటర్ డిపార్ట్మెంటల్ కోఆర్డినేషను, తర్వాత మా యొక్క హెల్త్ స్టాఫ్ అందరికి కూడా ట్రైనింగ్ ఇవ్వడము, వాళ్ళతోటి రెగ్యులర్ మీటింగ్స్ చేసుకోవడం జరిగింది. దీనికి ముఖ్యంగా మనకు కావాల్సిన ఐఈసీ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో, మనం మా దగ్గర గేయ రచయిత చలపతి గారు ఉన్నారు. సో పబ్లిక్ని అవేర్ చేసే విధంగా, ఈ డెంగ్యూని అవేర్నెస్ చేసే విధంగా ఆ గేయాన్ని ఒకటి మేము ప్రిపేర్ చేసుకునేసేసి అది హైలీగా మా కలెక్టర్ గారు ఆదేశానుసారంగా ప్రతి విలేజ్ సెక్రటరీ దగ్గర మనము దాన్ని డిస్ప్లే చేసే విధంగా, ప్రతి మున్సిపల్ వాహనాలు దాంట్లో అది డిస్ప్లే అయ్యే విధంగా చూస్తూ పబ్లిక్ని అవేర్నెస్ కల్పిస్తున్నాము. దీంతో పాటుగా మనకు ఏదైనా కూడా అంటువర్డ్ వచ్చినా కూడా దానికి సంబంధించిన ఎఫెక్టివ్ మెడికేషన్ కూడా మనకు ప్రతి పిహెచ్సిలోనూ మరియు ఆర్మ్ సెంటర్ లోపల, సబ్ సెంటర్ లోపల అందుబాటులో ఉంచినాము. మనకు కలెక్టర్ గారి ఆదేశానుసారము మనకు సిఎంఎస్ అన్నది మనకి ఇక్కడే ఎస్టాబ్లిష్ అయింది కాబట్టి ఇంతకుముందు మందుల కోసం మనకు నిజామాబాద్ వెళ్ళే పరిస్థితి ఉండే, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మన దగ్గరనే సెంట్రల్ మెడిసిన్ స్టోర్ ఉంది కాబట్టి ఇక్కడే అన్ని రకాలైన మందులు మనకు అందుబాటులో ప్రజలకి ఉంచి వాళ్ళకి సేవలు అందిస్తున్నాం.
గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణ ప్రాంతాల్లో మెడికల్ షాపుల్లో ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు అమ్ముతున్నారు. అదేవిధంగా లింగ నిర్ధారణకు సంబంధించిన మందులు కూడా విచ్చలవిడిగా అమ్ముతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? సార్, ఇది ఈ ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు అన్నది నా పరిధి రాస్తారు. అది డ్రగ్ ఇన్స్పెక్టర్ వాళ్ళు చూసుకుంటారు. సో లింగ నిర్ధారణలో మీకు సంబంధించిన మట్టుకైతే మీకు అందరికి కూడా అవేర్నెస్ ఉంది. మేము హైకోర్టు వరకు ఆ సమన్విత హాస్పిటల్ వాళ్ళు హైకోర్టులో కూడా ప్రతి మనం వేసే స్టెప్లో వాళ్ళంతా కూడా హైకోర్టు నుంచి వాళ్ళు దానికి స్టే ఆర్డర్ తీసుకొచ్చుకున్నా కూడా దాంతో గట్టిగా పోరాడేసేసేసి వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకొనేసేసి వాళ్ళపైన అన్ని కేసెస్ బుక్ చేసేసేసి అది శాంపుల్ మోడల్గా వేరే వాళ్ళు చేయకుండా మేము గట్టి చర్యలు కలెక్టర్ గారి సహాయ సహకారాలతో మేము కంప్లీట్ చేసినాం. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జిల్లా ప్రజలకు మీరు ఇచ్చే ఎలాంటి సందేశం ఇస్తారు, ఎలాంటి సలహాలు ఇస్తారు? ఎస్ సార్, ఇప్పుడు మనకు ముఖ్యంగా ఏంటంటే మనకి వర్షాకాలం మొదలైంది కాబట్టి ఇప్పుడు వచ్చే సీజన్ అంతా కూడా మనకు ఎఫెక్టివ్గా ఎట్లా ఉంటుంది సార్, నీటి ద్వారా సంక్రమించే వ్యాధులు, తర్వాతనేమో మస్కిటో వెక్టర్ బార్న్ అంటారు, మస్కిటో ద్వారా సంక్రమించే వ్యాధులు ముఖ్యంగా వస్తాయి. దీంట్లో మనం జాగ్రత్తలు తీసుకోవాల్సినది ముఖ్యంగా ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా వ్యక్తిగత పరిశుభ్రత ఇంపార్టెంటు, తర్వాత పరిసరాల పరిశుభ్రత ఇంపార్టెంట్. సో దీనికోసం వ్యక్తిగత పరిశుభ్రత కోసము, పరిసరాల పరిశుభ్రత కోసము మా యొక్క ఆశా వర్కర్స్ నుంచి మా యొక్క మెడికల్ ఆఫీసర్ వరకు ప్రతి విలేజ్ దాంట్లో వాళ్ళకి ఎడ్యుకేట్ చేసేసేసి వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. సో ఈ వెక్టర్ బార్న్ డిసీజెస్ అవాయిడ్ చేయడం కోసం మస్కిటో మనకి దోమ ఏదైతే పుట్టకుండా మరియు అది కుట్టకుండా జాగ్రత్తలు తీసుకుని దానిపైన కూడా పబ్లిక్ని అవేర్నెస్ చేయడం జరిగింది. మరి ఇప్పుడు మనకు ఈ వాటర్ కంటామినేషన్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి వేడి చేసి చల్లార్చిన నీళ్లు మాత్రమే తాగాలని పబ్లిక్ కూడా చెప్పడం జరుగుతుంది. తర్వాత మనం క్లోరినేషన్ రెగ్యులర్గా అవుతుందా లేదా అన్నది కూడా మనము ఏఎన్ఎం పరిధి లోపల, విలేజ్ సెక్రటరీ పరిధి లోపల మనం అది క్లోరినేషన్ ప్రక్రియ రెగ్యులర్గా జరిగే విధంగా చూసుకుంటున్నాము. ముఖ్యంగా మనం ఈ వర్షాకాలంలో ఏంటంటే తినుబండారాలు ముఖ్యంగా ఎక్కడ పడితే అక్కడ ఈగలు వాలేసేసి ఇది టైఫాయిడ్ వచ్చే అవకాశం ఉంటుంది. మరియు కంటామినేటెడ్ ఫుడ్ తీసుకోవడం వల్ల మనకి డయేరియా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఎప్పటి ఆహారం అప్పుడు, వేడి చేసిన ఆహారం అప్పటిదే తీసుకోవాలని వాళ్ళకందరూ కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది సార్. వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత పాటించడం కోసం వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైందని చెప్తున్నారు. అదేవిధంగా డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటి జ్వరాలు ప్రబలకుండా ఇప్పటికే చర్యలు చేపట్టాము. మెడికల్ ఆఫీసర్ నుంచి జిల్లా స్థాయి అధికారి వరకు వ్యాధుల నివారణకు, అదేవిధంగా వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్లు చెప్తున్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా కూడా ప్రత్యేక కమిటీల ద్వారా వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకుంటున్నామని డిఎంహెచ్ఓ చంద్రశేఖర్ చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ కళ్యాణ్తో భూపతి, HM టీవీ, కామారెడ్డి.